న్యాయం చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. అందరూ రాజకీయ నాయకులు మాట్లాడిన ఆ డైలాగులు అనుకోవచ్చా, లేకపోతే ఇదేమైనా సీరియస్గా ఉంటుందా? ఇప్పుడు మత్స్యకారులకు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చినటువంటి హామీ, అది ఖచ్చితంగా నెరవేరుస్తాను నేను నాకున్నటువంటి శక్తి మేరకు, అదేవిధంగా నాకున్నటువంటి పదవితో అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళకి ఆయన ఆ మాట మీద నిలబడతాను అనేటువంటి దాన్ని చెప్పటం కోసమే, ఒకవేళ మీ హామీని అమలు చేయలేకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే నా ప్రయారిటీ ఫస్ట్ నేను ఇచ్చినటువంటి హామీకి అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేయదలుచుకున్నారు. అంతవరకు చాలా క్లారిటీగా ఉన్నారు. అలాగని విమర్శ చేసేటువంటి వాళ్ళు కూడా చేయొచ్చు. ఇది ఈ సమస్య ఇప్పుడు మత్స్యకారుల సమస్య, అదేవిధంగా అక్కడ సంబంధించినటువంటి సముద్రము మొత్తం కలుషితం కావటము, అదేవిధంగా మత్స్య సంపద మొత్తం ఇదవ్వటము, ఇవన్నీ సమస్యలు ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్కి తెలుసు. ఎన్నికలకు ముందే తెలుసు కాబట్టి మేము రేపు అధికారంలోకి వస్తే ఈ సమస్యను మేము అధిగమించేటువంటి విధంగా, ఈ విధమైనటువంటి పొల్యూషన్ లేకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి విధంగా చేస్తాము అనేటువంటిది ఆయన హామీ కూడా ఇచ్చి ఉన్నారు. కూటమి అందుకు అనుగుణంగానే అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా, మీరు వెంటనే ఈ సమస్య పరిష్కరించడం లేదు, లేకపోతే మీరేమో ఇన్నాళ్ళు ఉండి గతంలో హామీ ఇచ్చి ఇప్పుడే కొత్త సమస్య వచ్చినట్టుగా మీరు చెప్తున్నారు అనేటువంటి విధంగా చాలామంది చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. ఆయన వైపు నుంచి కూడా ఆలోచిస్తే, మన వైపు నుంచి ప్రభుత్వం ఎక్కడైనా సరే పరిశ్రమలు రావటం అనేటువంటిది డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఒక భాగం, నో డౌట్. దాంట్లో అలాగని పరిశ్రమలను మనం వ్యతిరేకించలేం. పరిశ్రమలు వాళ్ళు ఒకవేళ ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకునేటప్పుడు వాళ్ళు మొత్తం కలుషితం చేస్తాము, మొత్తము వాతావరణాన్ని మొత్తం కలుషితం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టుగా మేము వ్యవహరిస్తామంటే అలాగా కూడా అనుమతులు ఇవ్వరు ఆ పరిశ్రమలకి. ఇప్పుడు ఈ సమస్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అసలు ప్రభుత్వం ఏం అనుమతి ఇచ్చింది, వీళ్ళు అనుమతులకు విరుద్ధంగా ఆ కంపెనీ ఏం చేస్తోంది అనేటువంటి అంశం మీద ఒక ఎన్ఫోర్స్మెంట్, పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత దాని మీద చర్యలకు ఉపక్రమిస్తాం అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఇప్పుడు నేరుగా అక్కడికి వెళ్ళాడుగా. జనరల్గా ఏమవుతుందంటే అధికారంలో లేనప్పుడు ప్రతి వాళ్ళు ఆ సమస్య ఉన్న దగ్గరికి వెళ్తారు, మాట్లాడతారు, హామీలు ఇస్తారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు సమస్య దగ్గరకు వెళ్ళి దాన్ని ధైర్యంగా ఫేస్ చేయటం కూడా చాలా కీలకమైనటువంటి అంశం అండి. నాకు తెలిసి అయితే అది పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ విధమైనటువంటి ఆ ధైర్యంగా ఫేస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయగలిగారు. అయితే ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారు అనేటువంటి ఒక భరోసా వాళ్ళకి ఇచ్చారు. లేదంటే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను అంటే ఆయన విరమించుకుంటారా, లేకపోతే ఈ ఒక్క సమస్య కోసమే విరమించుకుంటారా అనేది పాయింట్ కాదు. మీ సమస్యని నేను అధిగమించలేకపోతే నా ప్రయారిటీ ఇది, మీ రాజకీయాల కన్నా నా పదవుల కన్నా మీరు ప్రయారిటీ అని చెప్పడం కోసమే ఆ విధమైనటువంటి ఆయన మాట్లాడారు, హామీ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం మంత్రి, ఆయన మంత్రి పరిధిలోకే వస్తుంది ఈ మొత్తం పొల్యూషన్ వ్యవహారం ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆయన